చూస్తున్నారు బీ ఇంటికి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా పెయిడ్ సెషన్స్ కావాలన్నా మన ఛానల్ అయితే రన్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కావాలన్నా, లేదంటే ఎవరికైనా కావాలన్నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, లైక్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, నెక్స్ట్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఏదైనా కావచ్చు, మన ఛానల్ అయితే ఉన్నది. ఎవరికైనా కావాలనుకుంటే మన పేజ్ని అయితే చూపించండి, ఓకేనా. మర్చిపోకుండా చూపించండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చి ఉంటాను, తప్పకుండా వెళ్ళి అయితే ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. అక్కడి నుంచి నాకు మెసేజ్ చేస్తే ఏ రిప్లై నేను ఇస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం వీడియోని. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి చాలామంది కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినాం మన వీడియోస్. అంటే మనం ఎవరి వీడియో కంటెంట్ కాపీ చేయాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా అయితే కాపీరైట్ అంటే ఏంటి, ఎందుకంటే కాపీరైట్ అంటే మనకి ఎవరిదైనా వీడియోస్ కాపీ చేసి అంటే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎవరిదో వీడియో ఉంది అన్బాక్సింగ్ వీడియో, అదే అన్బాక్సింగ్ వీడియో డౌన్లోడ్ చేసి మళ్ళీ నేను కొద్దిగా లైట్గా ఎడిట్ చేసి మళ్ళీ మన దాంట్లో అప్లోడ్ చేసుకోవడం, అది యూట్యూబ్ కనిపెట్టేసి వెంటనే కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది మన ఛానల్. అలా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ కాపీ చేసిన ఒక్కొక్కసారి కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. మళ్ళీ మ్యూజిక్ చేసినా మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది, ఓకేనా. అంటే ఈ మ్యూజిక్ యూజ్ చేయకుండా వితౌట్ నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అని కొన్ని ఉంటాయి మనకి యూట్యూబ్లో. అలా గూగుల్లో కూడా కొన్ని దొరుకుతాయి మనకి నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అని. అవి కనుక మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది రాదు, ఓకేనా ఫ్రెండ్స్. నాకు రీసెంట్గానే అయితే నాకు కాపీరైట్ మ్యూజిక్ వల్ల అయితే వచ్చింది నాకు. అది సింపుల్, మనకి గైడ్లైన్స్ అయితే బాగానే ఉంది. నాకు ఎక్కడ వచ్చిందని మనకి యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది, మరి అక్కడ చూస్తే మీరు ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందని. ఇందుకు ముందు అనుకోండి మనకి అసలు తెలిసేది కాదు, అసలు కాపీరైట్ స్ట్రైక్ దేని వల్ల వచ్చింది, మనకి ఎవరిదైనా కంటెంట్ కాపీ చేసామా లేదా మ్యూజిక్ వల్ల వచ్చింది అనేది ఇంతకు ముందు తెలిసేది కాదు. ఇప్పుడు అనుకోండి మనకి ఈజీగా అయితే తెలుస్తుంది యూట్యూబ్ స్టూడియో వల్ల. అక్కడ మీకు ఓపెన్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ అనేది తెలుస్తుంది, అక్కడ మీకు చూపించేస్తుంది కాపీరైట్ స్ట్రైక్ అని. అక్కడి నుంచి మీరు కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు, లేదంటే మీ వీడియో కావాలంటే అక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్గా చెప్తాను. ఈరోజు మన వీడియో అయితే అదే ఫ్రెండ్స్, మ్యూజిక్ వల్ల కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కదా, దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. రీసెంట్గానే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అంత బాగానే ఉంది. లాస్ట్లో మాత్రం నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని పెట్టేసి మ్యూజిక్ ఉంటుంది కదా, అది నేను సపరేట్గా గూగుల్ని డౌన్లోడ్ చేసి నేను పెట్టుకున్నాను నా వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని పెట్టేసిన తర్వాత 1 day 2 days తర్వాత నాకు కాపీరైట్ స్ట్రైక్ అయితే కనబడింది. వ్యూస్ రావడం ఆగిపోయింది. దగ్గర 300 వ్యూస్ అన్నీ వచ్చినాయి, ఆగిపోయినాయి. అక్కడి నుంచి వ్యూస్ రావట్లేదు ఏంటి, యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ అని ఉంది. కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు వచ్చిందో, దేనివల్ల వచ్చిందో అక్కడ నాకు చూపిస్తుంది. అక్కడ ఎందుకు ముందు అనుకోని మనకి తెలిసేది కాదు యూట్యూబ్లో. ఇప్పుడు మనకి యూట్యూబ్ స్టూడియోలో అయితే ఎక్కడ కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందో అక్కడ మనకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక చిన్న బార్ లాగా అక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి కావాలంటే మీరు ఎడిట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీకు వీడియో అయితే మామూలుగా వస్తుంది, అంటే పబ్లిష్ అయిపోద్ది. దాని అంతా ఉన్న వ్యూస్ అయితే అలాగే ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఏవి స్టార్ట్ అవ్వదు, ఓకేనా. మీరు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే మళ్ళీ మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయ్యి ఉంటుంది, మళ్ళీ డిలీట్ చేసి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ అయితే రావు. ఎందుకంటే చాలామంది మీ ఛానల్లో అయితే చూసి ఉంటారు, వ్యూస్ అయితే ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు ఒక 100 వ్యూస్ వచ్చాక మీరు డిలీట్ చేశారు కాపీరైట్ స్ట్రైక్ వల్ల, మ్యూజిక్ వల్ల. మళ్ళీ మీరు డిలీట్ చేసి మళ్ళీ అదే వీడియో కొద్దిగా ఎడిట్ చేసి మారితే ఏముంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ అప్లోడ్ చేస్తే చాలామంది చూడరు అనుకో, ఓకేనా. అర్థమవుతుందా మీకు క్లియర్గాను? మీకు స్క్రీన్ మీద చూడండి, బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను, తప్పకుండా వెళ్ళైతే ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. మర్చిపోకండి, మన ఛానల్ అయితే గివ్ అవే కూడా రన్ అవుతుంది. అది యూట్యూబ్ స్టూడియోలో అనుకోండి, మనకు కాపీరైట్ అనేది అక్కడ చూపిస్తుంది కదా, మీరు అక్కడ దాని మీద క్లిక్ చేయండి, వీడియో మీద క్లిక్ చేసినట్టు మీకు కాపీరైట్ స్ట్రైక్ అసలు దేనివల్ల వచ్చింది కింద మీకు కింద రెడ్ కలర్ మార్క్తో మీకు, లేదంటే మీకు ఐ సింబల్ ఉంటుంది కదా, అక్కడ మీకు చదవండి. అక్కడ మీకు క్లియర్గా ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసి ఉంటాడు దేనివల్ల వచ్చిందా, మనకి కంటెంట్ కాపీడా, లేదంటే ఎవరిదైనా వీడియో డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నావా, డిస్క్రిప్షనా ఏంటి, మ్యూజిక్ వల్ల, దేనివల్ల అనేది మీకు అక్కడ క్లియర్గా అయితే ఆడు చెప్పేస్తాడు. అప్పుడు మీరు అర్థం చేసుకుని ఆడి దేని గురించి, మ్యూజిక్ వల్ల ఏంటి అనేది, ఓకే ఫ్రెండ్స్. ఓకే, మ్యూజిక్ వల్ల అనుకోండి, నేను ఈ వీడియోలో నేను చెప్తాను, అలా చేస్తే మీకు మ్యూజిక్ వల్ల అయితే కాపీరైట్ స్ట్రైక్ అయితే రాదు, ఓకే ఫ్రెండ్స్. ఎలా యూట్యూబ్ స్టూడియోలో ఎలా ఎడిట్ చేయాలో మీకు సింపుల్గా అయితే నేను చెప్తాను, మీ స్క్రీన్ మీద చూడొచ్చు, లేదా నేను చెప్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ నుంచి, మీకు క్లియర్గా అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మీకు ఫొటోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు స్క్రీన్ మీద. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు కాపీరైట్ స్ట్రైక్ అయితే ఎక్కడైతే వచ్చిందో దాంట్లోకి అయితే వెళ్ళండి, ఏ వీడియోకి అయితే వచ్చిందో.
ఓపెన్ చేయండి ఆ వీడియోని. మీకు అక్కడ కాపీరైట్ స్ట్రైక్ అని ఉంది కదా, కింద మీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టు దాంట్లోకి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ చూపిస్తుంది ఎక్కడ మీకు దేని ఏ కంటెంట్ మీద వచ్చింది, అసలు మ్యూజిక్ ఏంటి అనేది చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళండి, ఎడిట్ చేయండి. అక్కడ మీకు ఆల్రెడీ అది తీసేస్తుంది. ఆ రెడ్ కలర్ మార్క్ మీకు చిన్న పాయింట్లా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఎడిట్ ఆప్షన్ ఏదో ఒకటి వస్తుంది, చేసేయండి. చేసిన తర్వాత మీరు కొంచెం అంటే ఆటోమేటిక్గా తీసుకున్న ప్రాసెసింగ్లో పడుతుంది. ఒక్కొక్కసారి పెండింగ్ అని పడుతుంది. పెండింగ్ అని వచ్చిందంటే ఆల్రెడీ మీ వీడియో అయితే ఆల్రెడీ అది ప్రాసెసింగ్ చేస్తున్నట్టు, ఆల్రెడీ ఎడిట్ చేసింది అది. ఆ వీడియో అక్కడి నుంచి కట్ చేసింది అది. అర్థమవుతుందా? అది ఆల్రెడీ కట్ చేసి యూట్యూబ్లో ఆటోమేటిక్గా అదే అప్లోడ్ చేస్తుంది. మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మరి యూట్యూబ్ స్టూడియో కనుక రిఫ్రెష్ చేశారనుకోండి, అది ఆల్రెడీ మీకు అక్కడ చూపిస్తుంది. అక్కడి నుంచి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి, నేను చెప్పేది క్లియర్గా వినండి. ఓకేనా? మళ్ళీ అయితే చెప్తాను చూడండి. జస్ట్ మీకు కాపీరైట్ స్ట్రైక్ ఏ వీడియోకి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఆల్రెడీ అది అక్కడ చూపించేస్తుంది. మీకు ఎక్కడైతే మీకు దేనివల్ల స్ట్రైక్ వచ్చిందని, మ్యూజిక్ వల్ల వచ్చిందనుకోండి, ఆల్రెడీ అది కట్ చేసేస్తుంది. కట్ చేసిన తర్వాత కింద డన్ అని ఓకే అని ఏదో ఒకటి వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తీసుకుని పెండింగ్ అని పడుతుంది. పెండింగ్ మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ తర్వాత చెక్ చేసుకోమంటుంది. చెక్ చేసుకున్న తర్వాత వీడియో ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, ఏంటి మనం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తాం కదా పాతదే, మళ్ళీ యూట్యూబ్ ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ వ్యూస్ ఏమైనా పోతాయేమో అని. లాస్ట్ వీడియోకి ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారు కదా, కాపీరైట్ వచ్చింది, దానికి ఒక 300 వ్యూస్ వచ్చాయి అనుకోండి. అది ఎడిట్ చేశాక కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తుంది కదా యూట్యూబ్ ఆటోమేటిక్గాను. అది మళ్ళీ 300 వ్యూస్ నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వ్యూస్ ఏం పోవు ఎక్కడికైనా. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్స్ పోవు, వ్యూస్ పోవు. ఓకేనా? మీ అందరికి క్లియర్గా అయితే అర్థమైంది కదా? మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్? మీ లైఫ్లో ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఎలా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకుండా అయితే కింద నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో అలా యూట్యూబ్ మనకు ఒక్కొక్కసారి మ్యూజిక్ వల్ల కాపీరైట్ స్ట్రైక్ వేస్తుంది కదా, అలాంటివి రాకుండా నేను కింద డిస్క్రిప్షన్ కొన్ని లింకులు అయితే ఇస్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొన్ని వెబ్సైట్లే కావచ్చు, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ మ్యూజిక్ అయితే మీరు ఫ్రీగా అయితే వాడుకోవచ్చు. దాంట్లో వల్ల మీకు ఏ కాపీరైట్ స్ట్రైక్ అయితే రాదు ఫ్రెండ్స్. చాలామంది పైన స్క్రీన్ మీద ఫోటోలు వేసి బ్యాక్గ్రౌండ్లో చెప్పడం, లేదంటే స్క్రీన్ మీద ఫోటోలు వేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు కాపీరైట్ అయితే వస్తుంది కదా. అలా రాకుండా ఈ మ్యూజిక్ అయితే యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింకులు అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా అయితే మీరు అయితే వాడుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. మన ఛానల్ అయితే గివ్ అవే అయితే రన్ అవుతుంది, తప్పకుండా అందరూ అయితే పార్టిసిపేట్ చేయండి. నేను గివ్ అవేలో అయితే మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను, మర్చిపోకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి. మీ అందరికీ యూట్యూబ్ కాపీరైట్స్ గురించి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది గివ్ అవే గురించి అడుగుతున్నారు కదా. నేను గివ్ అవే ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 స్టెప్స్ అయితే నేను చెప్పేశాను కదా. మళ్ళీ చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న గివ్ అవే ఏవి ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, త్వరగా ఇవ్వన్నా, కామెంట్లు మాకు పిక్ చేయట్లేదని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు కదా. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కాదు, యూట్యూబ్లోకి వచ్చి కామెంట్ చేయండి. నేను యూట్యూబ్ నుంచి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను. మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా చెప్పాను. పాత వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే వాటి యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలామంది చూడట్లేదు, ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చాలామంది మొన్న లైవ్ పెట్టినప్పుడు కూడా కొన్ని వీడియోస్ అయితే అడిగారు కదా, ఆ వీడియోస్ కూడా నేను చేసి ఆల్రెడీ మన ఛానల్ అయితే పెట్టేశాను. మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలనుకుంటే అవి కూడా అడిగితే నేను చేసి అయితే పెడతాను ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఛానల్ అయితే డెమో ప్యాక్ కూడా ఉంది, ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. 50 రూపీస్కి 200 ఫాలోవర్స్ అయితే ఇస్తాను. అలాగే ఆఫర్ కూడా ఉంది కదా, ఆఫర్లో అయితే మీకు ఇంకా 100 ఫాలోవర్స్ అయితే నేను ఫ్రీగా అయితే ఇస్తాను, మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే యూట్యూబ్ నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను కదా, తప్పకుండా వెళ్ళి అయితే కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ వీడియోస్లో అయితే వాడుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీకు కాపీరైట్ యూట్యూబ్ ఛానల్ ఉన్నారు, మీకు ఎలా కాపీరైట్ దేనివల్ల వచ్చిందో నాకు కిందకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకండి, నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. దానిలో ఆల్రెడీ పాత వీడియోస్ ఉంటాయి కదా, వాటి యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియో ప్రతిదీ చెక్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్లో అయితే నేను కొన్ని షార్ట్స్లోని కొన్ని వీడియోస్లో అయితే నేను ఆల్రెడీ అయితే గివ్ అవే గురించి ఆల్రెడీ చెప్పేసి ఉంచుతాను. స్టార్టింగ్లో చిన్న క్లిప్ అయితే పెడతాను గివ్ అవే ఈ వీడియోలో అయితే గివ్ అవే గురించి చెప్తాను అనేసి. ఆ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, లేదంటే మధ్యలో చెప్తాను లాస్ట్లో చెప్తాను అనేది మీకు ఆ వీడియో ఫుల్ చూస్తాను, మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఆ వీడియో ఫుల్గా అయితే చూడండి. ఓకేనా?